అందరికీ నమస్కారం. నా పేరు సందిలా భాస్కర్ గౌడ్. నేను వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్ ఇక్కడ. నేను మొన్న రీసెంట్ గా గెలిచినటువంటి డైరెక్టర్ని. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి పాల బిల్లుల విషయంలో చాలా రైతులందరినీ హరిగోస పెడతా ఉన్నారు ఈ పాలక వర్గం. మరి పోయిన సంవత్సరము మరి 6 డైరెక్టర్లు ఏకంగా మరి గెలవడం జరిగింది. మరి ఆ రోజు రైతుల చైర్మన్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి మరి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు ఇస్తాము, ఇన్సెంటివ్ ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి మరి మభ్య మాటలు చెప్పి చైర్మన్లు అందరితో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి కూర్చొని మరి ఈ రోజు మా పరిస్థితి గేట్ల ముందట రోడ్ల మీద మరి ధర్నాలు చేయాల్సిన పరిస్థితిని తీసుకురావడం జరిగింది. మరి మన మదర్ డైరీ సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మదర్ డైరీ ఈ రోజు దేహి అని మరి ఎన్డీడీబీ దగ్గర అడుక్కునే స్థాయికి తెచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే వారి హయాంలోనే మరి ఎన్నో సంవత్సరాలుగా యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రానికి లడ్డూ తయారీకి మన నార్మల్ మదర్ డైరీ పోయేది. అప్పుడు నెలకు 1,10 లక్షల రూపాయలటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండే. మరి అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ప్రభుత్వ హాస్టళ్లకు కూడా మరి మన మదర్ డైరీ నార్మల్ పాలైపోయేది. మరి అలాంటి ఈయన కళ్ళ ముందటనే వీరి హయాంలోనే మరి వాళ్ళను అప్పనంగా వాళ్ళకి అప్పచెప్పిండు కాబట్టి ఈయన అసమర్థుడని మేము అంటా ఉన్నాము. అందుకే మేము ఒకటే చెప్తున్నాము, మా పాడి రైతులకు రావాల్సిన బిల్లులు ఇవ్వమని కోరుతా ఉన్నాం. చైర్మన్ మీద ఎలాంటి వ్యతిరేకమైనటువంటి ఆ కోపము ఏమీ లేదు. మేము పాలు పోసిన పాల బిల్లు పైసలు అడుగుతా ఉంటే మరి మనం ఈ రోజు అడుక్కునే స్థాయికి తెచ్చినటువంటి చైర్మన్ గారు మీరు దయచేసి వెంటనే రాజీనామా చేయండి. లేదంటే ఈ రోజు మీరు ఇచ్చిన డేట్ ప్రకారం 5వ తారీఖు మేము అందరం డైరెక్టర్ గా వచ్చాము. మరి రాని డైరెక్టర్లు రాలేదు, మేము వచ్చాము. కాబట్టి ఈ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారము మా రైతులకు రావాల్సిన పాల బిల్లులు వెంటనే ఇచ్చేయండి. లేకుంటే మేము ఇదే రోజు ఇప్పటి నుంచే నిరాహార దీక్షగా ప్రతిరోజు ఇక్కడే కూర్చుంటామని, పాల బిల్లులు వచ్చేంత వరకు మా ఈ నిరాహార దీక్ష విరమించబోమని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాం. నమస్కారము. ఈరోజు పాలక వర్గము మీటింగ్ పెట్టి ఇలా చైర్మన్ ను వచ్చిన రాకుండా దించేస్తామని చెప్పడం జరిగింది. అందుకని మేమందరం కూడా ఈ రోజు వచ్చి డైరెక్టర్లకు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం చైర్మన్ రాజీనామా పెట్టకపోతే బలిమీకైనా పెట్టిపిచ్చి కొత్త చైర్మన్ పెట్టుకుంటే ఆ చైర్మన్ కొంత ఆర్థిక సాయం చేస్తాను కాబట్టి కనీసం మా బిల్లు అన్నా ముడతాయని చెప్పి కనీసం మాకు బాగా 2 బిల్లు 3 బిల్లు కనీసం వస్తాయని చెప్పి ఉద్దేశంగా వచ్చినాం. కానీ ఇక్కడ చైర్మన్ మాత్రం రాకుండా కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటా మళ్ళీ ఏదో కాదు రేపు వెళ్ళినట్టు బుధవారం రాజీనామా పెడతాడట. బుధవారం పెడితే అయిపోతుంది అని మేము అంటున్నాం. బుధవారం వచ్చింది వాళ్ళకు ఇంకా అవకాశం లేదు. రానా తక్షణం పెట్టేస్తే కొత్త చైర్మన్ అనుకుంటే కనీసం మాకు ఇమీడియట్ 2-3 బిల్లు మాత్రం పడతాయి అనేది మేము ఆల్రెడీ ఆ కొత్త చైర్మన్ కూడా ఆయన కూడా 3 కోట్ల రూపాయలు వేసి నేను బిల్లు వచ్చానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ కొత్త చైర్మన్ అనుకోవాలి, మా రైతులకు 3 బిల్లు వచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకో వారం 10 రోజుల ఇంకో 9 కోట్లు కూడా ఆయన అప్పు తీసుకొచ్చి వేస్తామని చెప్తాను. కాబట్టి మా బిల్లులు మొత్తం క్లియర్ అయిపోతాయి. తర్వాత ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ చైర్మన్ ఉంటే మాత్రం ఎవరు బయట రూపాయి పుట్టగదు లేదు, అది ఇచ్చే పొజిషన్ లేదు. కాబట్టి ఎంతో రాజీనామా చేసి కొత్త చైర్మన్ అనుకుంటే మా బిల్లు మొత్తం క్లియర్ అవుతాయని చెప్పి అందుకే మేము అందరం వచ్చినాం. ఆయన రాజీనామా చేసేదాకా మేము వెళ్ళము అని చెప్పి చెప్తున్నాను.